చూస్తున్నారు తెలంగాణను కూడా తొలకరి చినుకులు పలకరించబోతున్నాయి. నైరుతి రుతుపవనాలు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టేశాయి. మరికొద్ది గంటల్లోనే ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఇంకా సేపట్లోనే ఇటు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా విస్తరించబోతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణకు సంబంధించి కూడా మనకి ఆ సినారియో కనిపిస్తోంది. తెలంగాణకు సంబంధించి కూడా తొలకరి చినుకుల ఆ వాసన కావచ్చు, ఆ పరిమళం కావచ్చు ఫీల్ చేయొచ్చు. అవును, నిజంగా ఒక్కసారి నేను మీకు మేఘాలను చూపించే ప్రయత్నం చేస్తాను. డప్పు వాయిద్యాలతో, మంగళ వాయిద్యాలతో, డప్పు చప్పుళ్లతో స్వాగతం పలుకుతున్నట్టుగా ఉందనే చెప్పుకోవాలి ప్రస్తుతం హైదరాబాద్లో సినారియో. ఒక్కసారి ఆ మేఘాలను మీరు చూడొచ్చు. నైరుతి ఋతుపవనాలు వచ్చే ముందు ఒక్కసారి వాతావరణం ఏ విధంగా మారిపోతుందో కేరళని ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలి. ఎందుకంటే కేరళకు సంబంధించి కూడా నైరుతి ఋతుపవనాలు వచ్చే ముందు మొత్తం అక్కడ సినారియో మారిపోయింది, క్లైమేట్ మొత్తం మారిపోయింది. ఇప్పుడు హైదరాబాద్లో కూడా అటువంటి పరిస్థితి ఉంది. విజువల్స్లో మీరు చూస్తున్నారు. ప్రస్తుతం నేనున్న ఏరియా మాధాపూర్ దగ్గర పరిస్థితి ఎలా ఉందో చూస్తున్నారు. దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి. కొద్దిసేపటి నుంచి ఇటు ఉరుములు, ఆ శబ్దాలు కావచ్చు, ఉరుమల ఇన్ఫాక్ట్ ఎంత ఆనందంగా అనిపించిందంటే మరి కాసేపట్లో చినుకుల సందడి మొదలు కాబోతోంది అనే ఒక మాట అయితే వినిపిస్తోంది. ఇప్పటికీ ఉప్పల్ కావచ్చు, ఎల్బీ నగర్ ఆ ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది, చినుకుల సందడి మొదలైంది అనే మాట వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఒక్కసారి మీరు చూస్తే కనుక ఇటు హైటెక్ సిటీ, జూబ్లీ హిల్స్, మాధాపూర్, గచ్చిబౌలి, అలాగే ఈ ప్రాంతాలకు సంబంధించి కొండాపూర్, ఈ ప్రాంతాలన్నిటికీ అదుగు ఒక్కసారి ఆ సౌండ్ మీరు వినుంటారు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఉరుములకు సంబంధించి ఏదో డప్పు చప్పుళ్ళు మంగళ వాయిద్యాలతో తొలకరికి ఆహ్వానం పలుకుతున్నట్టుగా, తొలకరికి సంబంధించి స్వాగతం పలుకుతున్నట్టుగా ఉందనే చెప్పుకోవచ్చు. ఒక్కసారి ఆ విజువల్స్ని మీరు చూడండి. మేఘాలకు సంబంధించి ఎంత స్టేబుల్గా ఉన్నాయో, స్టేబుల్ అంటే ఎంత స్థిరంగా ఉన్నాయో మనం చూడొచ్చు. మేఘాలు ఫామ్ అవుతున్నాయి. ముఖ్యంగా ఆ విజువల్ మనకు చూస్తే మరి కాసేపట్లో ఈ మేఘాలు చల్లటి చినుకులని, ఆ చినుకుల కబురుని మనకి అందించబోతున్నాయి. ఒక్కసారి ఆలోచించండి. ఉక్కబోత, 40 డిగ్రీల ఉక్కబోత, దాంతోపాటు హీట్ వేవ్ వార్నింగ్స్, ఇలా ఎంతని చెప్పుకోవాలి. చెమటలు చిందించామని చెప్పుకోవాలి బయటకు వచ్చినప్పుడు. ఎందుకంటే 12 గంటల ప్రాంతంలో హైదరాబాద్ కావచ్చు, ముఖ్యంగా తెలంగాణ గతంలో ఎన్నడూ లేని విధంగా అటువంటి వాతావరణాన్ని చూస్తుంది. ఉక్కబోత గురించి మాట్లాడాలంటే బహుశా ఒక పెద్ద వ్యాసమే రాయొచ్చేమో. అటువంటి సినారియో 47 డిగ్రీల సెల్సియస్ కూడా టచ్ చేస్తుందంటే తెలంగాణలో. ఇన్ఫాక్ట్ ఇప్పటికీ కూడా నేను ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఒక్కసారి ఆ మేఘాల నుంచి నా మీదకి ఒకసారి నా ఫేస్ కనుక మీరు చూస్తే ఇదిగోండి. ఇన్ఫాక్ట్ ఈ క్షణం కూడా మాట్లాడుతున్నప్పుడు చెమట వచ్చాల్సిన పరిస్థితి ఉందంటే అర్థం చేసుకోవచ్చు. సో అటువంటి సినారియో ఉంది. అంటే ఇంత చల్లదనం ఆవరిస్తున్న సందర్భంలో కూడా ఉక్కబోతుందంటే బహుశా గతంలో హైదరాబాద్లో ఇటువంటి సినారియో ఎప్పుడు లేదనే చెప్పుకోవాలి. కానీ వీటన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పెట్టేస్తూ బాయ్ సమ్మర్ అన్నట్టుగా ఒక్కసారి మేఘాలన్నీ కమ్ముకున్న పరిస్థితి. మరికొన్ని రోజుల్లోనే నైరుతి ఋతుపవనాలు ఇటు తెలంగాణ కూడా తాకబోతున్నాయి. తాకడమే కాదు, పూర్తిగా విస్తరించబోతున్నాయి. ఇప్పటికీ ఆంధ్రాలో అడుగు పెట్టేశాయి. ఈ విషయంలో ఆర్టీవీ మీకు ఎప్పుడో చెప్పింది, అందరికన్నా ముందుగా సమాచారాన్ని మీ ముందుంచే ప్రయత్నం చేస్తుందని చెప్పి. అండ్ ఈ సందర్భంలో కూడా వాతావరణ విషయంలో కూడా ఏం జరుగుతోంది, ఎక్కడ ఎటువంటి సినారియో ఉంది అనేది మేము ముందుంచే ప్రయత్నం చేస్తాం. ఒక్కసారి తెలంగాణకు సంబంధించినటువంటి సినారియో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కరీంనగర్లో ప్రస్తుతం వర్షం కురుస్తుందన్న మాట వినిపిస్తోంది. మా ప్రతినిధి చంద్రశేఖర్ అప్డేట్స్ అందించేందుకు లైవ్ సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, కరీంనగర్లో ఎటువంటి పరిస్థితి ఉంది? అక్కడ తొలకరి చినుకులకు సంబంధించి ఆల్రెడీ మీరు ఫీల్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అక్కడ వాళ్ళు ఏమంటారు తొలకరి చినుకుల పలకరింపుతో? గత కొంతకాలం నుంచి కూడా విపరీతమైనటువంటి ఎండలు, ఆల్మోస్ట్ 48 డిగ్రీల వరకు కూడా టెంపరేచర్ ఇంక్రీజ్ అయింది. వడదెబ్బతో రోజు రోజుకు మృత్యువాత పడ్డ దాని నుంచి ఉపశమనం కలిగించిందా అనేటువంటి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఈ రోజు 3 గంటల వరకు కూడా విపరీతమైనటువంటి ఎండల్ని ఫీల్ అయినటువంటి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాసులు ఒక్కసారిగా వాతావరణంలో మార్పు వచ్చింది. పెద్దపల్లి జిల్లాలో సుల్తానాబాద్, అలాగే కరీంనగర్ లో ప్రస్తుతం సైతం కొద్దిసేపటి వరకు కూడా వర్షం కురుస్తుంది. ఒక్కసారిగా ఆకాశం అంతా కూడా మబ్బులు అలుముకున్నాయి, మేఘావృతమైంది. ఉరుములు మెరుపులతో కూడినటువంటి చిరు జల్లులు వస్తున్నాయి. కాస్త ఉపశమనం వచ్చింది. నైరుతి ఋతుపవనాల వల్ల వర్షాకాలం వచ్చేసింది అనేటువంటి ఫీల్ జిల్లా వాసులను తొలకరి జల్లులు పలకరిస్తున్నాయి. సచిన్, ఈ క్రమంలోనే అంతా కూడా ఒక వర్షాలు వస్తున్నాయి అనేటువంటి ఉత్సాహం అయితే జిల్లా వాసుల్లో కనబడుతుంది. ఆ మట్టి వాసన అయితే మనం గుబాలింపు వినబడుతుంది, ప్రత్యక్షంగా చూస్తున్నాం, ఆ శబ్దాలు చూస్తున్నాం. అయితే కుండపోతగా సుల్తానాబాద్, పెద్దపల్లి ప్రాంతంలో దాదాపు గంట సేపు వర్షం వచ్చింది.
ఇక్కడ చిరుజల్లులు మాత్రమే కురుస్తున్నాయి. ఎప్పుడైనా కానీ ఏ క్షణమైనా కానీ భారీ వర్షం వచ్చేటువంటి అవకాశం ఉంది. అందుకే అలర్ట్ అవుతున్నారు. ఎక్కడికొక్కడ ఇప్పటి వరకే అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఇళ్లకే పరిమితమై తీవ్రమైనటువంటి ఉక్కపోతతో ఇంటికే పరిమితమైనటువంటి వాళ్ళు కాస్త బయటకు వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. ఈ వాతావరణాన్ని ఒక్కసారిగా చల్లదనం వచ్చినందుకు గాడ్ అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు బయటకు వస్తున్నటువంటి పరిస్థితి గమనిస్తున్నాం. మన వాతావరణం చూస్తున్నాం. ఇదంతా కూడా మేఘావృతమైనటువంటి పరిస్థితిని గమనిస్తున్నాం. ఉరుములు మెరుపులు అంటే ఇదంతా కూడా నైరుతి ఋతుపవనాల వల్ల భారీ వర్షాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ క్రమంలో కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడి ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంది. ప్రమాద హెచ్చరికలు సైతం అధికారులు జారీ చేశారు. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి పరిస్థితి దృష్ట్యా ఇటు ధర్మపురి నియోజకవర్గంలో ధర్మారం ప్రాంతంలో పిడుగులు తరచూ పడుతూ ఉంటాయి. అక్కడ అలర్ట్ గా ఉండాలన్నారు. అలాగే సిరిసిల్ల ప్రాంతంలో సైతం ఆ ప్రాంతంలో హెచ్చరికలు జారీ చేశారు. ఇదంతా కూడా పెద్దపల్లి, సుల్తానాబాద్, ధర్మారం, ధర్మపురి, సిరిసిల్ల, కరీంనగర్ ఇక్కడ మాత్రం ఒక వర్షం సూచన అయితే కనబడుతున్నటువంటి పరిస్థితి చూడొచ్చు సచిన్. రైట్, ఒక్కసారి మీరు అలా లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా జారీ చేసింది. తెలంగాణకు సంబంధించి ఒక్కసారి వివరించే ప్రయత్నం చేస్తాను. మళ్ళీ మీ దగ్గరకు వచ్చే ప్రయత్నం చేస్తాను. తొలకరికి సంబంధించి గుబాళింపు కావచ్చు, తొలకరికి సంబంధించి ఆ వార్తను కావచ్చు అందించే ప్రయత్నం చేస్తాను. అంతకన్నా ముందు తెలంగాణ వాతావరణ శాఖ, భారత వాతావరణ శాఖ తెలంగాణ విభాగం ఇప్పటికే హెచ్చరికలు సూచనలు జారీ చేస్తుంది. ముఖ్యంగా ఈ రోజు నుంచి రేపటి వరకు చూసుకుంటే కనుక తెలంగాణ రాష్ట్రం ఒక్కసారి ఆ రిపోర్ట్ మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇదిగో ఆ రిపోర్ట్ ఇదే. తెలంగాణకు సంబంధించి భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట, అలాగే జోగులాంబ, గద్వాల జిల్లాలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. దాంతోపాటు ఉరుములు మెరుపులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఎక్కడంటే కనుక తెలంగాణ రాష్ట్రంలో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. దాంతోపాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు, అలాగే ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. అయితే ఎక్కడెక్కడ అనేది మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఇదే అంశానికి సంబంధించి కంటిన్యూ చేసే ప్రయత్నం చేస్తాను. ఒకసారి నేను కరీంనగర్ వెళ్లే ప్రయత్నం చేస్తాను. కరీంనగర్ అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి చంద్రశేఖర్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. చంద్రశేఖర్, ప్రస్తుతం ఎందుకంటే ఇటు నైరుతి ఋతుపవనాలు రాబోతున్నాయి, తొలకరి చినుకులకు సంబంధించి సందడి మొదలు కాబోతోంది. కాబట్టి తొలకరి అంటేనే రైతులు చాలా ఆనందంతో ఉంటుంటారు. ఈ నేపథ్యంలో అక్కడ వ్యవసాయ శాఖ ఎటువంటి ఏర్పాట్లు చేస్తుంది, రైతులకు సంబంధించి ఎటువంటి సూచనలు ఇస్తోంది, సలహాలు ఇస్తోంది చంద్రశేఖర్? సచిన్, నిన్న మొన్నటి వరకే కాదు, ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల సమయం వరకు కూడా విపరీతమైనటువంటి ఎండను అనుభవించినటువంటి జిల్లా వాసులకి, ఉమ్మడి జిల్లా వాసులకి అందరికీ కాస్త ఉపశమనం లభించిందని చెప్పుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో ఈ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వ్యవసాయ శాఖ అప్రమత్తమైంది. ఇప్పటికే వ్యవసాయ చేసేటువంటి వాళ్ళందరికీ కూడా సరైనటువంటి సమయంలో నాణ్యమైనటువంటి విత్తనాలు అందించడానికి చర్యలు చేపట్టింది. ఏరువాక ఉత్సవాలు కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. దుక్కి దున్ని నాగళ్లతో లైన్ గా పాటలు పాడుతూ వెళ్లేటువంటి పరిస్థితి మళ్ళీ మనం చూడొచ్చు. ఇదంతా కూడా ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం అనుభవిస్తున్నారు. ఎందుకంటే చాలా విపరీతమైనటువంటి ఎండలతో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు గతంలో ఎన్నడూ లేనటువంటి ఫీల్ 48, 49 డిగ్రీల టెంపరేచర్ కూడా అనుభవించినటువంటి తెలుగు రాష్ట్రాల ప్రజలు ఒక్కసారిగా ఇదేంటి ఎప్పుడు చూడనట్టుగా ఈ వాతావరణం ఇంత వేడెక్కింది అని చెప్పేసి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్నారు. వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు వచ్చి మనకి నైరుతి ఋతుపవనాలు మనకి తాకాయి, మనకు వస్తున్నాయి, చిరుజల్లులు కురిశాయి అనేటువంటి వార్త వినగానే, ఫీల్ కాగానే, ఇక్కడ ఉరుములు మెరుపులు వర్షం రాగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి. తమ యొక్క వ్యవసాయ రంగాన్ని మరింత అనుకున్న రీతిలో సరైన సమయంలో సరైన వర్షాలు కురిస్తే బంగారు పంటలు పండించవచ్చు అని చెప్పేసి ఇటు రైతులు ఫీల్ అవుతున్నారు. వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి అధికారులు సైతం ఇప్పటికే సూచనలు చేస్తున్నారు. ఖచ్చితంగా మీరు నాణ్యమైనటువంటి విత్తనాలు తీసుకోవాలి, దుక్కి దున్ని సరైన సమయంలో సేంద్రియ ఎరువులు వాడాలని చెప్పేసి సూచనలు జరుపుతున్నారు. దీంతో మనం పెద్దపల్లి వ్యవసాయ శాఖకు సంబంధించి కరీంనగర్, జగిత్యాల ఇది ప్రధానంగా వ్యవసాయ పరిశోధన శాఖ
సంబంధించినటువంటి అధికారులు వాతావరణ శాఖ ఇచ్చినటువంటి సూచనల మేరకి రైతులకి పలు ఆదేశాలు జారీ చేస్తున్నారు, సూచనలు చేస్తున్నారు. సరి అయినటువంటి సమయంలో మనం వాడుకోవాలి దీన్నంతా కూడా అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. మరొక వైపు అయితే చాలా ఏసీలకు మాత్రమే పరిమితమై ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నటువంటి కొంతమంది, అలాగే ఉపాధి హామీ కూలీలు కావచ్చు, సింగరేణి లేబర్ కావచ్చు, బస్సుల్లో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులు, వీళ్ళందరూ కూడా దాదాపు ఒక్క వడదెబ్బతో మృతి చెందినటువంటి విషాద ఘటనలు విన్నాము, విషాద ఘటనలు చూసాము. దీని అందరికీ కూడా చెక్ పెట్టేటువంటి పరిస్థితి వచ్చింది. దీనిలో భాగంగానే మనకి ఒక ప్లెజెంటింగ్ సడన్ గా మార్పు వచ్చేసింది. ఏపీ నుంచి తెలుగు రాష్ట్రాలకి, తెలంగాణకు వచ్చింది. పలు జిల్లాలకి కూడా ఇది విస్తరించింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కూడా ఇదే వర్షాభావ పరిస్థితి కనబడుతుంది. వర్షం సుల్తానాబాద్ లో, కరీంనగర్ లో, అలాగే పలు ప్రాంతాల్లో కురిసింది. దీంతో ఒక్కసారిగా హ్యాపీగా ఉన్నటువంటి సిచ్యువేషన్ చూడొచ్చు సచిన్. రైట్ చంద్రశేఖర్, ఒకసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఇటు తెలంగాణకు సంబంధించి నైరుతి రుతుపవనాలు మరికొద్ది రోజుల్లోనే తెలంగాణను తాకబోతున్నాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి నైరుతి రుతుపవనాలు ప్రవేశించేశాయి. రాయలసీమ ప్రాంతాల్లో ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. ఇక రేపు బహుశా కొద్ది గంటల్లోనే ఇటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి పూర్తి స్థాయిలో నైరుతి రుతుపవనాలు విస్తరించబోతున్నాయి. ఎందుకంటే ఇటు బంగాళాఖాతంలో, అలాగే ఇటు అరేబియా సముద్రంలో రెండు వైపులా కూడా వాతావరణం అనుకూలంగా ఉంది. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ చెబుతోంది ఏంటంటే కనుక నైరుతి రుతుపవనాలు మరింత బలపడి ముందుకు వెళ్లే నేపథ్యంలో వాతావరణం అనుకూలంగా ఉంది అనేది భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఈ నేపథ్యంలో ఇటు తెలంగాణకు సంబంధించి దాదాపు ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 10వ తారీఖు, సాధారణంగా ఆ సందర్భంలో తెలంగాణలోకి, అంటే జూన్ 10వ తారీఖు ఆ సందర్భంలో నైరుతి రుతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశించాలి. కానీ ఈసారి 3 రోజుల ముందుగానే తెలంగాణలోకి అడుగుపెట్టే అవకాశం ఉంది. కాబట్టి 7వ తారీఖున తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించబోతున్నాయనేది మనకు అందుతున్న సమాచారం. ఈ నేపథ్యంలో దీంతో పాటు ఎప్పుడైతే నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తూ ఉంటాయో దానికన్నా ముందు, ఎందుకంటే నైరుతి రుతుపవనాలు వచ్చే ముందు అక్కడ ఎన్విరాన్మెంట్ మారుతూ ఉంటుంది, కాస్త చల్లగా ఉంటుంది వాతావరణం, కాస్త వర్షాలు కురుస్తూ ఉంటాయి. ఏంటి ఎగ్జాంపుల్ అంటే కనుక కొద్ది రోజుల క్రితం కేరళలో చూసాం. కేరళకు నైరుతి రుతుపవనాలు తాకే ముందు అక్కడ పరిస్థితి మారిపోయింది. దాదాపుగా నైరుతి రుతుపవనాలు వచ్చేసాయేమో, ఇన్ఫాక్ట్ చెప్పాలంటే దానికన్నా ఒక ఎంత ఎక్కువగానే అనిపించదనే చెప్పుకోవాలి. అటువంటి సందర్భాన్ని చూసాం. సో ఈసారి చూసుకుంటే కనుక అంటే ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి 7వ తారీఖున నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కాస్త మనకి ఇక్కడ ఉన్న ఒక్కబోత కావచ్చు, లేకపోతే ఆవర్తనాలు కావచ్చు, ద్రోణి ప్రభావం కావచ్చు, కాస్త అటువంటి వాతావరణం కాకపోయినా ఎప్పుడైతే రుతుపవనాలు వస్తూ ఉంటాయో దానికి సంబంధించి అడ్వాన్స్గా ముందస్తుగా వాతావరణం చూసుకుంటే కాస్త చల్లగా మారుతుంది. ఈ నేపథ్యంలో ఇటు మేఘావృతమై ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రస్తుతం అయితే మాత్రం ఇటు హైదరాబాద్కి సంబంధించి, తెలంగాణకు సంబంధించి, మరి ముఖ్యంగా తెలంగాణ వ్యాప్తంగా అయితే మాత్రం నల్లగా మబ్బులు విస్తరించి ఉన్నాయనే చెప్పుకోవాలి. వర్షానికి సంబంధించి నుంచి చెప్పట్లేదు కానీ మబ్బులకు సంబంధించి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. మహబూబ్ నగర్, అలాగే ఇటు దీంతో పాటు జనగావ్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, రామగుండం, ఆదిలాబాద్ ఈ ప్రాంతాలకు సంబంధించి ఆకాశం మేఘావృతమై ఉంది. బహుశా వర్షం కురిసే అవకాశం కూడా ఉందనే భావించవచ్చు, ఎందుకంటే మేఘాలకు సంబంధించి. కానీ మనకు అందుతున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం హైదరాబాద్కి సంబంధించి కావచ్చు, తెలంగాణకి సంబంధించి కొన్ని ప్రాంతాల్లో ప్రస్తుతం మబ్బులు పట్టి ఉందనే చెప్పుకోవాలి. కరీంనగర్కి సంబంధించి కరీంనగర్, రామగుండం, ఆసిఫాబాద్ ఆ ప్రాంతాలకు సంబంధించి కాస్త రెడ్ అలర్ట్ అనేది మనకు కనిపిస్తోంది. దాంతోపాటు బెల్లంపల్లికి సంబంధించి కూడా కాస్త రెడ్ అలర్ట్ అనేది కనిపిస్తోంది. ఆ తర్వాత కరీంనగర్, ఇక్కడ నిజామాబాద్, అక్కడి నుంచి ఆదిలాబాద్ ఇక్కడ చూసుకుంటే కనుక కాస్త వర్షం కురిసే అవకాశం ఉంది తప్ప అంత భారీ వర్షానికి సంబంధించి ఎటువంటి సూచన లేదనేది మనకి ఒక ప్రైవేట్ సోర్సెస్ నుంచి అందుతున్న సమాచారం. దీంతో పాటు ఇక హైదరాబాద్కి సంబంధించిన ప్రాంతాల్లో అంటే కేసర వైపు, ముఖ్యంగా కాస్త అటువైపు వెళ్దాం. జనగాంకి సంబంధించి కూడా వర్షం కురుస్తున్నట్టుగా తెలుస్తోంది. దాంతోపాటు ఇటు బేగంపేట, సికింద్రాబాద్కి సంబంధించి కొన్ని ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. భారీ వర్షం అయితే లేదు కానీ కొన్ని ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ఇటు మాధాపూర్, గచ్చిబౌలి వంటి ప్రాంతాల్లో దాదాపు 6:30, 7 ఆ సమయంలో వర్షం కురిసే అవకాశం ఉందని మనకు అర్థమవుతుంది. సో మొత్తంగా అయితే మాత్రం నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయి. కాస్త ఇవి ఒక్కబోతికి మాత్రం బహుశా కామ పెడదాం అందాకలకి, తర్వాత ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే 7వ తారీఖు తర్వాత పూర్తిగా ఈ ఉక్కబోతకి ఫుల్ స్టాప్ పడుతుందని భావిద్దాం. ఆ తర్వాత నైరుతి రుతుపవనాలు ఇప్పుడు ఉక్కబోతతో తడుస్తున్నాం. ఆ తర్వాత వర్షపు చినుకుల సందడితో ఆ తృప్తితో తడిసే ప్రయత్నం చేద్దాం. సో మొత్తంగా అయితే మాత్రం నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఎక్కడెక్కడ ఎటువంటి సినారియో ఉండబోతుంది, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎటువంటి సిచ్యువేషన్స్ ఉండబోతున్నాయి, భారీ వర్షాలు కురవబోతున్నాయా, లేకపోతే అతి భారీ వర్షాలు కురవబోతున్నాయా, లేకపోతే సాధారణ వర్షపాతం నమోదు కాబోతుందా, ఎక్కడ ఎటువంటి అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ అనేది అప్ టు డేట్ మినిట్ టు మినిట్ మీకు అందించే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. మీరేం చేయాలంటే కనుక ఆర్టీవీ లైవ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సో ఆర్టీవీ లైవ్ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే కనుక మీ మునివేళలోనే ఇన్ఫర్మేషన్ ఉంటుంది.
మా వీడియోస్ కావచ్చు, లేకపోతే మా షార్ట్ న్యూస్ కావచ్చు, మా లాంగ్ న్యూస్ కావచ్చు, అవన్నీ కూడా మీ మునివేళ్లలోనే ఉంటాయి. సో ఏ అప్డేట్ కావాలన్నా మ్యాక్సిమం మీకు ఆ యాప్లో దొరికిస్తుంది. సో ఈ నేపథ్యంలో మీరు RTV లైవ్ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే కనుక వాతావరణం మొదలు రాజకీయాల నుంచి ప్రపంచం వరకు కూడా అన్ని వార్తలు మీ మునివేళ్లలో ఉంటాయి.